అదో మారుమూల ఏజెన్సీ ప్రాంతం. అటువంటి ఏజెన్సీ ప్రాంతం నుండి దేశ స్థాయిలో క్రీడాకారిణిగా ఎదగాలంటే ఎన్నో సవాళ్లు మరెన్నో కష్టాలు ఉంటాయి. పంటి బిగున కష్టాలన్నీ బిగించి ఓ అమ్మాయి ప్రపంచ స్థాయిలో జరిగిన మహిళా టీ20 క్రికెట్లో అదరహో అనేలా రాణించి చరిత్ర సృష్టించింది. కుటుంబ సభ్యుల ప్రోత్సాహం, గురువుల కఠోర తపస్సు ఫలించడంతో దేశవ్యాప్తంగా గొంగడి త్రిష పేరు మారుమోగుతోంది. చిన్నతనం నుంచే క్రికెట్పై మక్కువతో ఆట నేర్చుకుని పుట్టిన గడ్డ రుణం తీర్చుకున్న మహిళా క్రికెటర్ గొంగడి త్రిషపై హెచ్ఎంటీవీ ప్రత్యేక కథనం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ప్రాంతానికి చెందిన క్రీడాకారిణి గొంగడి త్రిష అలియాస్ ఆసియా కప్ టోర్నీలో ఇండియా గెలవడంతో కీలక పాత్ర పోషించారామె. ఆ టోర్నీలో ఫైనల్ మ్యాచ్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గాను, టోర్నీ అంతా నిలకడగా రాణించి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గాను నిలిచి తన ప్రతిభను చాటారు త్రిష. దీంతో ఆమెకు అండర్-19 భారత మహిళా జట్టులో స్థానం దక్కింది. వచ్చిన అవకాశాన్ని వినియోగించుకుంటూ మహిళా వరల్డ్ టీ20 కప్లోనూ అద్భుత ఆటతీరును క్రికెట్ అభిమానులను అబ్బురపరిచింది. స్కాట్లాండ్ జట్టుతో జరిగిన మ్యాచ్లో 59 బంతుల్లో 13 ఫోర్లు 4 సిక్స్లతో 110 రన్స్ చేయడంతో టీ20 మహిళా వరల్డ్ కప్లో సెంచరీ చేసిన తొలి ప్లేయర్గా చరిత్ర సృష్టించింది. సూపర్ 6 మ్యాచ్లో ఇండియా జట్టు స్కోరు 280 రన్స్ చేరడంలో త్రిష కీలక భూమిక పోషించింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు త్రిష ఆటతీరుపై ప్రశంసలు కురిపించారు. నిజంగా చాలా ఆనందం. ఈ రోజు భద్రాచలం ప్రజలందరూ కూడా ఆనందం దగ్గర విషయం. ఎందుకంటే భద్రాచలంలో పుట్టిన బిడ్డ ఈ రోజు ఇండియా తరపున ఆడి ప్రపంచ దేశాలను నిబరపోయే విధంగా ఓపెనర్ గా ఆడి 110 రన్లు కొట్టి ప్రపంచ రికార్డు నెలకొల్పిన త్రిష భద్రాచలం బిడ్డ కావడం భద్రాచలం ప్రజలందరూ కూడా చాలా స్ఫూర్తిదాయకం, ఆనందదాయకం. వాళ్ళ నాన్న ఎన్నో వ్యయప్రసాలు కూర్చి ఇక్కడ ఏం వసతులు లేకున్నా కానీ ఏజెన్సీ ఏరియాలో పుట్టిన వాళ్ళ అమ్మాయిని ఒక ఇండియా తరపున ఆడించాలని స్ఫూర్తితో ఈ రోజు ఆ కీర్తి పతాకాలు అనుకోండి. ఆయన యొక్క ధైర్యం కానీ ఆయన యొక్క కృషి కానీ చాలా ఎనలేనిది. తండ్రి కూడా ముందు శుభాకాంక్షలు, అమ్మాయి కూడా పట్టుదలతో శుభాకాంక్షలు చెప్తున్నాం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి క్రికెట్ క్రీడాకారిణి త్రిషకు అభినందనలు తెలిపారు. త్రిష లాంటి క్రీడాకారుణులు ప్రజాప్రభుత్వం తయారు చేసే ప్రయత్నం చేస్తోందని, ఈ లక్ష్యంతోనే యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటుకు ప్రతిపాదించామని సీఎం రేవంత్ ప్రకటించారు. ముఖ్యమంత్రితో పాటు పలువురు మంత్రులు త్రిషపై ప్రశంసల వర్షం కురిపించారు. భద్రాచలంకి చెందినటువంటి గొంగడి త్రిష ఈరోజు ప్రపంచ స్థాయిలోనే రికార్డు నమోదు చేసిందనే వార్త మేమంతా కూడా సంతోషపడుతున్నాం. ఈరోజు ఈ మైదానం భద్రాచలం మైదానంలో మేమందరం కూడా ఆ వార్తని ఎంజాయ్ చేస్తూ ఉన్నాం, సంఘీభావంగా ర్యాలీ చేస్తూ ఉన్నాం. గొంగడి త్రిష ఈరోజు వరల్డ్ కప్ అండర్-19లో సెంచరీ నమోదు చేయటం, అది కూడా 53 బంతుల్లోనే రికార్డు స్థాయిలో సెంచరీ నమోదు చేయటం అనేటువంటిది చాలా సంతోషకరం. ఈ పట్టణంలో పుట్టి ఈ పట్టణంలో పెరిగి ఇక్కడే క్రికెట్ కోచింగ్ తీసుకొని ఈరోజు దేశ స్థాయిలో రాణించడమే కాకుండా ప్రపంచ స్థాయిలో కూడా గొంగడి త్రిష అద్భుతమైనటువంటి ప్రతిభను ప్రదర్శించడం మేము ఈ ప్రాంత ప్రజలుగా చాలా సంతోషిస్తున్నాం. ఈ గొంగడి త్రిష ఇక్కడ నెహ్రూ కప్ క్రికెట్ అయితేనేమి, భద్రాద్రి కప్ క్రికెట్ అయితేనేమి, ఇతరత్ర క్రికెట్ టోర్నమెంట్లు అనేకం జరుగుతూ ఉంటాయి. ఆ క్రికెట్ టోర్నమెంట్ ద్వారా స్ఫూర్తి పొంది ఒక అమ్మాయి అయినప్పటికీ కూడా అబ్బాయిలాగా క్రికెట్లో మక్కువ పెంచుకొని కోచింగ్ క్యాంపులలో రాణిస్తూ ఈరోజు దేశ అంతర్జాతీయ స్థాయిలో ఆ అమ్మాయి ఒక ఉన్నతమైనటువంటి స్థానానికి ఎదగటం భద్రాచలం పట్టణ నెహ్రూ కప్ క్రికెట్ నిర్వాహకులుగా మేమంతా సంతోషపడుతూ గొంగడి త్రిషకు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తాం. అలాగే గొంగడి త్రిష సెంచరీ, జట్టు విజయం భద్రాద్రిలోని క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించింది. క్రికెట్లో త్రిష భవిష్యత్తు ఉజ్వలంగా కనిపిస్తోందని క్రీడాకారులు ప్రశంసిస్తున్నారు. నెహ్రూ కప్ క్రికెట్ ఆర్గనైజర్ ఆధ్వర్యంలో పట్టణంలో భారీ మోటార్ సైకిల్ ర్యాలీ జరిపి త్రిషపై అభిమానాన్ని చాటుకున్నారు. అలాగే జయహో త్రిష అంటూ క్రికెట్ అభిమానులు ఈ సందర్భంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. భద్రాచలం పట్టణానికి చెందిన గొంగడి త్రిష ప్రపంచ స్థాయిలో తన ప్రతిభ చాటడం భద్రాచలానికే గర్వకారణమని పలువురు అభిప్రాయపడ్డారు. భద్రాచలం కోటిగడ్డ పొలిగించిన వేళ ఈ రోజున భద్రాచలం నుంచి అంతర్జాతీయ స్థాయికి అయినటువంటి గొంగడి త్రిష యొక్క విజయ పతాకం అనేది మామూలుగా లేదు. ఎందుకంటే ఇదే క్రీడా మైదానంలో అణువు త్రిష కడుగు జాలను క్రమిస్తూ ఉంటాయి.
భద్రాచలం నుంచి ప్రారంభించినటువంటి యొక్క విజయ యాత్ర ఈ రోజున అంతర్జాతీయంగా కనిపిస్తూ ఉంది. క్రీడా త్రిష అనేది ఒక వ్యక్తి కాదు, భవిష్యత్తులో భారతదేశానికి ఒక శక్తిగా మారేటువంటి పరిస్థితి కనిపిస్తుంది క్రీడా రంగంలో. అందుకోసం మేము అందరూ అభినందిస్తూ ఉన్నాం. ఆ యొక్క త్రిష సాయంత్రం ఘన విజయాన్ని పురస్కరించుకు భద్రాచలంలో అన్ని వర్గాల ప్రజలు ఈ రోజున ఒక భారీ ర్యాలీ ఉంచడం చాలా గర్వకారంగా ఫీల్ అవుతున్నాం. భవిష్యత్తులో త్రిష యొక్క విజయకాంక్షని మనందరం కూడా ఆకాంక్షిస్తూ ముందుకు సాగు కోరుకుంటా ఉన్నాం. యువ మహిళా క్రికెటర్ త్రిష తండ్రి గొంగడి రామిరెడ్డి మాజీ క్రీడాకారుడైన గతంలో భద్రాచలం పట్టణంలో ఫిట్నెస్ సెంటర్ నడిపేవారు. తనకి క్రీడల మీద ఉన్న మక్కువతో చిన్నతనం నుంచి త్రిషకు క్రికెట్లో శిక్షణ ఇప్పించారు. భద్రాచలం గ్రౌండ్లో కోచ్ సుబ్బు బుజ్జీలు ఆధ్వర్యంలో క్రికెట్లో ఓనమాలు నేర్చుకుని ప్రపంచంలో భద్రాచలం పేరును నిలబెట్టిన త్రిషకు ఆమె తండ్రికి స్థానికులు అభినందనలు తెలుపుతున్నారు. అంతర్జాతీయ వేదికపై ఇంకెన్నో విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నారు. ఈరోజు భద్రాచలం వాసులుగా ఎంతో గర్వకారణం. ముఖ్యంగా క్రికెట్లో త్రిష గారు రాణించిన విజయం మనందరికి కూడా ఎంతో గర్వకారణం అని, ఏజెన్సీ ప్రాంతంలో ఎక్కడో ఇండియా టీంకు ఆడటం, అది కూడా వరల్డ్ రికార్డ్ సాధించడం మనందరికి కూడా ఎంతో గర్వకారణంగా గర్విస్తూ ప్రతి ఒక్కరు ఇదే స్ఫూర్తితో క్రికెట్ మీద ఉన్న అభిమానంతో, క్రికెట్ మీద ఉన్న ఆసక్తితో నేర్చుకుంటున్న వాళ్ళందరూ కూడా ఇదే ముందుకు సాగాలని చెప్పి కోరుకుంటూ ఆకాంక్షిస్తున్నాం.